రైట్. సార్ అయితే ఇప్పటికే ఇరాన్ సీక్రెట్ అణు పరీక్ష చేసేసింది అని రష్యా ప్రకటించింది. అయితే ఈ ప్రకటన తర్వాత ఇటు ట్రంప్ కావచ్చు, నెతన్యాహు కావచ్చు వారికి వణుకు పుట్టుకొస్తుందా అనిపిస్తోంది. అంటే అసలు ఇందులో వాస్తవం ఎంత ఉంది సార్? ఎస్ అండి. ఇప్పుడు రష్యా యొక్క డ డిఫె డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ చైర్మన్ ఎవరంటే మెద్వదేవ్. ఒకప్పుడు రష్యా ఫార్మర్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. పుతిన్కి చాలా క్లోజెస్ట్ అలయ్యి పుతిన్ తర్వాత అతి శక్తివంతమైన పర్సనాలిటీ. ఆయన మాట్లాడాడంటే పుతిన్ మాట్లాడినట్టే, ఆయన మాట్లాడాడంటే రష్యా మాట్లాడినట్టే. ఇప్పుడు ఈ మెద్వదేవ్ ఒక సంచలనమైన ప్రకటన రిలీజ్ చేశాడు. అదేంటంటే ఇప్పుడు శాంతి చర్చలు అక్కడ కొనసాగుతున్నాయి, ముఖ్యంగా అణు కార్యక్రమం మీద. ఇరాన్ అణు కార్యక్రమం మీద ఇస్లామాబాద్లో శాంతి చర్చలు ప్రారంభమయ్యే ముందు మెద్వదేవ్ ఒక సంచలనమైన ప్రకటన అనమాట. వరల్డ్ అవాక్ అయిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఇటు నెతన్యాహు ట్రంప్కి ఏం చేయాలని తెలియని పరిస్థితి. అదేంటంటే ఇరాన్ యుద్ధం జరిగే సమయంలోనే ఇరాన్ ఒక పవర్ఫుల్ సీక్రెట్ అణు పరీక్ష చేసేసింది అని ఆయన చెప్పడం అనమాట. మరి ఆయన ఎందుకు చెప్పారో తెలియదు. ఈ అణు యుద్ధం జరిగే సమయంలో కూడా ఈ యొక్క బుషేహారు, ఇస్ఫహాన్ దగ్గర ఎన్నో భూకంపాలు సంభవించడం జరిగిందనమాట. చాలాసార్లు చెప్పుకున్నాం కూడా. ఆ భూకంపాలు అనేవి ఒక అణు పరీక్ష వల్లే అయ్యింది అన్నట్టు కూడా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. అంటే మెద్వదేవి ఇది విషయాన్ని సీరియస్గానే చెప్తాడు. అంటే ఇరాన్ అణు పరీక్ష చేసేసిందా? ఇప్పుడు రష్యా చెప్తున్నట్టు ఇరాన్ అణు పరీక్ష చేసేస్తే మరి పీస్ డిస్కషన్ పరిస్థితి ఏంటి? ఇరాన్ చేతిలోకి అణ్వాయుధం వచ్చేస్తే గత 47 సంవత్సరాలుగా అమెరికా ఆంక్షల యొక్క ఫలితం ఏంటి? ముఖ్యంగా అణు కార్యక్రమాన్ని ఆపాలని. ఇజ్రాయెల్ అన్ని యుద్ధాలు ఎందుకు చేస్తుందంటే ఇరాన్ చేతిలోకి అణ్వాయుధం వెళ్ళకూడదని. మరి ఈ యుద్ధం ఇంకా మీనింగ్లెస్ అనమాట. ఇరాన్ చేతిలోకి అణ్వాయుధం వస్తే ఇక ఇజ్రాయెల్ అమెరికాలు చేసి ఏమీ ఉండదనమాట. ఇరాన్ చేతిలోకి అణ్వాయుధం వస్తే ఇంకా ఆ ప్రాంతం అంతా ఇరాన్ సూపర్ పవర్ అయిపోతుంది, తిరుగులేని శక్తి అయిపోతుంది. ఇంకా అమెరికా డిస్కషన్ చేసిన వీలు లేదు అణ్వాయుధం వచ్చేస్తే. మరి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు రష్యా ప్రకటించిన స్టేట్మెంట్ ఇంకా వెరిఫై చేయాలి. మరి ఇక్కడ ఎలా వెళ్తుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి అమెరికా ఏమంటుందంటే మీ అణు కార్యక్రమాన్ని ఏది ఎక్కడున్నా కానీ ఆపేయండి. 450 కిలోల యురేనియం U-230 అనేది ఆల్మోస్ట్ 60% శుద్ధి అయింది. ఇది 90% అవ్వకూడదు. దీన్ని తీయడానికి మేము సహకరిస్తాం. ఇది మీరు IAEA కంట్రోల్ పెట్టాలి, పీస్ఫుల్ పర్పస్కి మేము హెల్ప్ చేస్తాం. కానీ అణ్వాయుధం తయారు చేయకూడదని అమెరికా చెప్తుంటే, ఇజ్రాయెల్ చెప్తూ ఉంటే ఇరాన్ ఏమంటుంది? ఇది మీ కంట్రోల్లో పెట్టం, మా కంట్రోల్లోనే ఉంటుంది, కాకపోతే అణుబొమ్మ తయారు చేయమంటుంది. కానీ ఈ సమయంలో రష్యా ఇప్పుడు అణు పరీక్ష చేసేసింది ఇరాన్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. మరి ఇదే నిజమైతే మాత్రం ఇప్పుడు ఇరాన్ కూడా ఇప్పుడు పీస్ డిస్కషన్ కొనసాగేటప్పుడు మా చేతిలో అణ్వాయుధం ఉంది, మేము 450 గ్రాములతో 12 అణ్వాయుధాలు మేము తయారు చేయగలం, అణ్వాయుధాలను ప్రయోగించే క్షిపణులు కూడా మా దగ్గర ఉన్నాయి, కర్రం షాహర్ 4, ఫత్తా, సెజిల్ లాంటి మిసైల్ అణ్వాయుధాలు కూడా మోసుకెళ్ళగలవు అనమాట. సో ఈ మిసైల్స్ మా దగ్గర ఉన్నాయి, అణ్వాయుధాలు మా చేతిలో ఉన్నాయి అనేది ఇరాన్ కూడా ఇప్పుడు రష్యా ప్రకటించినట్టు ప్రకటిస్తే మాత్రం ఇప్పుడు పీస్ డిస్కషన్ మరి ఏ స్థాయిలో వెళ్తాయి అంటే ఇంక ఇజ్రాయెల్ అమెరికా చేసేది ఏమీ ఉండదు. ఇరాన్ ఒక పవర్ఫుల్ కంట్రీగా అక్కడ అయిపోతుంది. ఇదే జరిగితే మాత్రం ఇటువైపున ఉన్న టర్కీ, అదేవిధంగా సౌదీ అరేబియా, UAE కూడా అణ్వాయుధాలని సేకరించుకుంటాయి. ఇంకా వాటికి దిక్కులేదు. కాబట్టి ఎంటైర్ వెస్ట్ ఏషియా అణ్వాయుధాలు కలిగిన దేశంగా అయిపోతుంది అన్నమాట. అంటే ఇటు ఇజ్రాయెల్ ఆల్రెడీ అణ్వాయుధాలు ఇరాన్కు ఉండడం, ఇటు సున్నీ నేషన్ ఇరాన్ శత్రువు సౌదీ అరేబియాకు ఉండడం, ఇటు టర్కీకి ఉండడం, టర్కీ అటు ఇజ్రాయెల్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి టర్కీకి ఉండడం, తర్వాత UAE సంపాదించుకుంటారు, తర్వాత లిబియా ఒకప్పుడు సంపాదించబోయింది, ఈజిప్ట్ వెళ్తుంది. సో అణ్వాయుధాలు అన్ని దేశాలు అణ్వాయుధాలను సేకరించుకుంటాయి. ఇప్పటికీ పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం ఉండడం వల్ల. సో పాకిస్తాన్ వారధగా తయారవుతుంది, వాళ్ళందరికీ అణ్వాయుధాలు అది ఇచ్చుకుని ఇది డబ్బులు సంపాదించుకుని కాస్త అప్పుల్లోంచి బయటపడుతుంది. సో ఇరాన్ చేతిలోకి అణ్వాయుధం వచ్చిందంటే ఇంకా ఆ దేశాలన్నీ కూడా అణ్వాయుధాలకు పరుగులు పెడతాం జరుగుతుంది. ఇంత విపత్కర దుష్ఫలితాలకి దారితీయబోతుంది.